కాకరకాయ పులుసు పెట్టక చాలా డేస్ అవుతుందని చెప్పేసి మా అమ్మ అయితే కాకరకాయ పులుసు పెట్టి నేను ఇంటికి వెళ్ళినప్పుడు. సో రెసిపీ ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాము. సో ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే ఆనియన్స్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనమైతే ఉప్పు చల్లుకున్న వాటర్లో కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలి. కొద్దిసేపు ఉంచిన తర్వాత సో వాటర్ని తీసేసి కాకరకాయలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ కొంచెమే ఉన్నాయి కాకరకాయలు, ఎందుకంటే బాయికాడ అవి మాత్రమే దొరికినాయి. సో దాన్ని మా అమ్మ పులుసు చేస్తుంది అన్నట్టు. సో దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కాకరకాయలు తక్కువైనా సరే పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే టమాటోస్ అలాగే కారము, ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని టమాటోస్ ఉడికిన తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత కూర మొత్తం కలిపేసుకోవాలి. సో మనమైతే చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని చింతపండు రసాన్ని ఆ కర్రీలో వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత చింతపండు రసానికి తగ్గినట్టు వాటర్ వేసేసుకొని మసలనిచ్చుకోవాలి. ఒకసారి 5 మినిట్స్ అయితే మసలనిచ్చుకుంటే ఈజీగా కర్రీ రెడీ అయిపోతుంది. కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పు, కారము, చింతపండు పులుపు కరెక్ట్గా ఉంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.